హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 28. సో, ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్తే గనక నాగార్జున గారి ఎంట్రీ అయిందండి. ఎంట్రీ తర్వాతేమో ఇంకా ఫ్రైడే ఏం జరిగిందా అన్నది చూపిస్తామని చెప్పారు. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ తను సంజన ఎగ్స్ తీసేసుకున్నారు కాబట్టి, దానికి మళ్ళీ ఎందుకు టాక్ వచ్చిందో ఏంటో తెలీదు. మేబీ క్యాడర్స్ అన్నీ వీళ్ళు డివైడ్ చేసాడేమో కొత్త కెప్టెన్ వల్ల. రాము కొత్త కెప్టెన్ అయ్యాడు కాబట్టి. సో, తనైతే గనక చెప్తున్నాడనమాట. ఎవరికైనా అదే ఎవరు తీశారో చెప్పకపోతే కాదు, వీడియో వేసి చూపిస్తే గనక దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పడం కొద్దిగా ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. బట్ ఓకే. ఎందుకంటే రిపీటెడ్‌గా సంజన గారు అది తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ థెఫ్ట్ విషయంలో. సో, ఆ మాట అనకుండా ఉండాల్సింది. బట్ తప్పలేదు తనకు కూడా. సో, దాని తర్వాత ఇంతకీ ఇదంతా ఎందుకు అని చెప్పి మరి ఏమనుకున్నారో ఏంటో గానీ సంజన అయితే చెయ్యెత్తి నేనే తీశానని జెప్తారు. ఇక్కడ భరణి చూసి ఏంటి సిగ్గుండాలి, ఆ నోట్ కార్డ్ కూడు తీసేసుకుంటారు అనడం యాక్చువల్‌గా అయితే అది నా ప్రకారం అయితే తప్పే. ఎందుకంటే ఎక్కడ, ఎప్పుడు ఇది చేయాల్సింది చేయకుండా ఇలాగ కామ్‌గా మాట్లాడడం అన్నది నాకు నచ్చలేదు. బట్ ఇక్కడ ఓన్లీ ఏంటంటే చెప్తున్నా కదా! సంజన గారి విషయంలో మాత్రమే ఇది ఓకే. అట్‌లీస్ట్ ఓకే అని ఎందుకు అనుకోవాల్సొస్తుందంటే ఇది రిపీటెడ్ తను చేసిన పనులు కాబట్టి, అది రిపీటెడ్‌గా తను దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి, ఇంకా అక్కడ ఏమీ అనలేని సిట్యుయేషన్ అనమాట. అంటే వీళ్ళది రైట్ కాదు అని చెప్పలేని సిట్యుయేషన్. మాటలు ఎవరిదన్నా గూడా అది అనవసరం అని నా ఉద్దేశము. బట్ ఇక్కడ ఓన్లీ సంజన విషయంలోకొచ్చేసరికి అది కొద్దిగా మన అంటే ఎవరైనా గూడా సరే సంజన గారు ఇలా చేస్తున్నారు కాబట్టే తను అంటున్నారు అన్నట్టుగా వస్తుందనేది నా ఉద్దేశం అనమాట. ఇంక దాని తర్వాత ఏమో థమ్స్ అప్ టాస్క్ జరిగింది. ఇంకా థమ్స్ అప్ టాస్క్‌లో గూడా తిను పరిగెత్తుతారు అన్నది ఉన్నదనమాట. అదసలు పరిగెత్తేదైతే అసలు ఏమీ లేదు. దానికి అక్కడ తనకి ఏం స్ట్రైక్ అయిందో ఏంటో తెలీదు. తనూజ అయితే పరిగెత్తుతా అన్నారు. అప్పటికి భరణి ఏమో వద్దు అన్నట్టుగా జెప్తున్నాడు. ఆహ్, ఎందుకంటే తనూజకి ఇవ్వకూడదని అనుకున్నట్టున్నాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంక సంజన గూడా నేను ఆడాలనుకుంటున్నానంటే తను ఒక రకమైన ఫేస్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాడండి భరణి. ఇక్కడ ఏమవుతుందంటే నేను గమనించినంత వరకు కూడా మొత్తం హౌస్ అంతా గూడా అగెయిన్స్ట్ సంజన అది ఖచ్చితంగా అయిపోయిందండి. ఎవరైనా నచ్చకపోతే మనకి వాళ్ళ మీద అది మనం నచ్చలేదన్న ఇది చూపిస్తూ ఉంటాం గదా! సో, అలాగే నాకనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు గూడా తన ఎగెయిన్స్ట్‌గానే ఉన్నారు. ఎక్సెప్ట్ ఫ్లోరా అండ్ ఎమాన్యుయల్ తను చెప్పినట్టు. అంటే ఫన్ కింద కాకుండా ఇంకా ఓవర్ ద బోర్డ్ ఎందుకంటే అంతంత గొడవలయిపోయాయి కాబట్టి అందరితోటి తను ఎగెయిన్స్ట్‌గా అయినట్టుగా అనిపిస్తున్నది. అది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందంటే ఇప్పుడు నిన్న సుమన్ శెట్టిను, సంజన మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి భరణి చెప్పాల్సిన అవసరం లేదు. సుమన్ శెట్టికి అరిస్తే కరెక్ట్ అయిపోతారా, అరవకపోతే తప్పైపోతారు ఇవన్నీ చెప్పనవసరం లేదు. అలాగే ఇమ్మాన్యుయల్‌కి నీకు ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్తే ఓకే గానీ, నువ్వు మీ అమ్మ తో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతావు అని చెప్పి దూరం చేయడానికి కొద్దిగా వాళ్ళిద్దరికీ క్లాష్ తెప్పించడానికి అన్నట్టుగా ఉంది గానీ, సో ఇవన్నీ గూడా భరణి మనకు తెలిసిందే తను సేఫ్ గేమ్ ఎలా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూర్ గేమ్ ఎవరు ఉండదనని. ఇదంతా గూడా తనకి ట్రిగ్గర్ అవుతోందనమాట. సో అంతే వీళ్ళందరూ ఆటైతే గనక స్విమ్మింగ్ పూల్‌లో దూకి అవి థమ్స్ అప్ యొక్క వర్డ్స్ 'తుఫాని' అనేదేదో వర్డ్స్ కలెక్ట్ చేయాలి. అక్కడేమో దివ్య అండ్ కళ్యాణ్ అయితే పార్టిసిపేట్ చేశారండి. సో, కళ్యాణ్ కన్నా గూడా దివ్య నిజంగానే చాలా బాగా ఆడారు. ఆమెకి స్విమ్మింగ్ వచ్చంట. బట్ ఎంతొచ్చినా గూడా ఇద్దరు ఫాస్ట్‌గా ఉంటేనే జరుగుతుంది గదా! సో, అక్కడైతే గనక దివ్య చాలా బాగా ప్లే చేశారనిపించింది. ఇక్కడ చూస్తే గనక ఇక్కడ వాళ్ళకి ఫుడ్ తినొచ్చు, బిర్యానీ తినొచ్చు అన్నది వచ్చిందనమాట. సో, ఇది ఏ అంటే సంజన ఏమవుతోందంటేనండి ఆల్రెడీ ప్రెడిక్ట్ అయిపోయారు కాబట్టి అందరూ గూడా అంటే బయటన గాని, ఇంట్లో గాని ఆమె ప్రెడిక్ట్ అయిపోయారు కాబట్టి ఆమె కావాలనే గొడవ చేస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, ఆమె చెప్పిన కొన్ని కొన్ని పాయింట్స్ అయితే కరెక్ట్. ఎందుకంటే తనేమో ఫుడ్డు తింటూ ఉంటే వచ్చి నాకొద్దు వాళ్ళని తిననివ్వండి. ఎందుకంటే నన్ను ఆడనివ్వలేదు కాబట్టి నాకిష్టం లేదు. నేను తినడం అన్నది తను కూర్చుంది బానే ఉంది. ఇక్కడ భరణి వచ్చి ఏదో ప్రేమ ఉంటున్నట్టుగా వచ్చి ఒక ముక్క పెడదామని ట్రై చేయడం నాకు నచ్చలేదు. సో, అందులో భరణి మీద కోపంతో ఉంది కాబట్టి సంజనకి అది ఇంకా ఎక్కువ ఇదైపోయి రియాక్ట్ అయిపోయారనమాట. మీరేమో అక్కడ ముందరేమో ఒక రకంగా మాట్లాడతారు. ఏదో పెద్ద
ఇదిగా నేను పడను, నాతో ప్లే చేయకూడదు అన్నట్టు. ఇక్కడేమో ఇప్పుడేదో మంచితనంతో ఇదిగా అన్నట్టు నాకొచ్చి గిల్లి జోలపాడినట్టుగానే ఉంటుందనమాట ఆ సిచ్యువేషన్, ఆ సినారియో. సో అందు గురించే సంజన అయితే గనక ఆ విధంగా బాధపడిందనమాట. అది భరణి విషయాల్లో అయితే నేను ఒప్పుకుంటాను. తనెప్పుడూ గూడా పైకి కనిపించేంత ఇదిగా అనిపించడనమాట. నవ్వుతున్నట్టుగానే ఉంటాడు గానీ, వెనకాలైతే వెన్నుపోటులాగా కొద్దిగా ట్రై చేస్తూ ఉంటారు ఆయన. సేఫ్ గేమ్‌లా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. సో అది జరిగిందండి. ఇంక దాని తర్వాతేమో ఫ్లోరా హరీష్ గారినేమో బాత్రూమ్ ఏదో కెప్టెన్ రూమ్‌లోది క్లీన్ చేయమన్నారు. అసలు నాకది అక్కడ అర్థం కాలేదు. కెప్టెన్ రూమ్ వచ్చేసి ఎవరిది, కెప్టెన్‌ది. ఈమె మేబీ వెళ్ళిందేమో కొద్దిగా ఆహ్, బాలేదని చెప్పి ఆ బాత్రూమ్, అంటే ఇవి క్లోజ్ చేసున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళెళ్తారు. బట్ ఇది క్లోజ్ చేసినా గూడా అక్కడ స్మెల్ వస్తోంది, అది క్లీన్ చేయమని చెప్పింది. హరీష్ గారేమో నేను నీకన్నా హైజీనిక్‌గా ఉంటాను అని చెప్పి తను క్లీన్ చేయకుండా కొద్దిగా తను ఇది చేశారు, వ్యతిరేకించారు. సో అక్కడే ఫ్లోరాకైతే కోపమొచ్చింది. బట్ ఇది అంత నాకేమి ఇద్దరిది అంత వ్యాలిడ్ అనిపించలేదు. ఈయన నిజంగానే బాత్రూమ్ అందరికీ నచ్చాలనే ఉందండి. కొంతమందికి మరీ స్మెల్ వస్తోందేమో అనుకో కొద్దిగా నీళ్లు కొట్టండి, కొద్దిగా తీయండి అన్నప్పుడు తీస్తే సరిపోతుంది. బట్ హరీష్ గారేమో నేను హైజీనిక్‌గా ఉంటాను నీకన్నా, నేను బావుంటాను, ఇవన్నీ అనవసరం మాటలన్నట్టు అనిపించిందనమాట. సో అక్కడేమో ఇద్దరిది కూడా అంత క్లాష్ ఏం పసలేదు. బట్ ఉన్నా గూడా వాళ్ళిద్దరేమో అనుకోవడంలో తప్పేం లేదనమాట. ఇంక దాని తర్వాత నాగార్జున ఎంట్రీ అయింది. ఎంట్రీ అయిన తర్వాత రాముకైతే ఫుల్ అప్రిషియేషన్ వచ్చింది. చేసావు, బాగుంది, ఇంకా కొద్దిగా కష్టపడు, గోల్డ్ స్టార్ వస్తుంది అన్నట్టుగా చెప్పారు. సో అంతకన్నా ముందర క్లాప్స్ అయితే కొట్టించారు, అంతా బాగుంది. హరీష్‌కేమో బీన్ బ్యాగ్ ఏయించి నువ్వు బీన్ బ్యాగ్‌లోనే ఉంటున్నావు, అంతకు మించి ఏముందని బీన్ బ్యాగ్‌లో కూర్చోబెట్టి ఆయన్ని అక్కడే కూర్చోబెట్టి మొత్తం నడిపించారనమాట. దీని తర్వాత ఇంకా గోల్డెన్ స్టార్స్, సిల్వర్ స్టార్, బ్లాక్ స్టార్ అని కాన్సెప్ట్ పెట్టారండి. గోల్డెన్ స్టార్‌కి ఏమో ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చి 4 వీక్స్ కంటిన్యూయస్‌గా మనం చూసాము. అందరికన్నా కూడా తనే ఎంటర్‌టైన్ చేస్తాడు, ఎమోషన్ చూపిస్తాడు. ఎవరితోటైనా గేమ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. టాస్క్స్ అయితే 100% అన్నిట్లోనూ తనే అన్ని కెప్టెన్సీ కంటెండర్‌షిప్స్‌లో తనకి ఛాన్స్ వచ్చేటట్టు చేసుకున్నాడు. సో తన గేమ్ అయితే ఫుల్ ఉంది. సో తనకైతే ఆ స్టార్ ఇవ్వడం కరెక్టే అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓన్లీ బై నాగార్జున ఇచ్చారా? లేకపోతే ఇది బై బిగ్ బాసా అన్నది నాకు అర్థం కాలేదు. కొన్ని ఏంటో అంటే బిగ్ బాసే ఇస్తారు. చెప్తేనే నాగార్జున గారు ఇస్తారు. ప్రజలు ఇచ్చారా? లేకపోతే ఇలాగా బేస్డ్ ఆన్ దట్టా అన్నది చెప్పలేదు. బేస్డ్ ఆన్ బిగ్ బాస్ ఇది అన్నట్టుగా కొద్దిగా చెప్పడం నాకు అర్థం కాలేదు. అయితే అప్పుడు తనకైతే గోల్డ్ స్టార్ వచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా సిల్వర్ స్టార్స్ వచ్చాయి. సో ఒక 1 బై 1 వెళ్తే గనక చెప్పాను కదా, రాముకైతే నువ్వు ఇంకా ప్లే చేస్తున్నావు, ఇంకొద్దిగా మాటలు పెట్టడం ఇదని. నిజంగానే అండి ఈ వీక్ అయితే రాము పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. గత 3 వీక్స్ కింద చూసినా కూడా తనదేమీ ఎక్కడ డ్రాప్ లేదు. అట్లీస్ట్ వెళ్తోంది పైకి, అలా 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 వెళ్ళడం వల్ల తనది గ్రాఫ్ ఎప్పుడు కూడా దీంట్లోనే ఉంది కాబట్టి బాగుంది. కాబట్టి తనకి సిల్వర్ స్టార్ రావడం కరెక్ట్ అనమాట. అందరికీ వచ్చింది, బట్ ఈయనకి రావడమే కరెక్ట్‌గానే అనిపించింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి శ్రీజాకి నువ్వు ఎందుకు సిల్వర్ స్టార్ అంటే, నేను ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ చూపించట్లేదు, అది చూపిస్తాను ఇది అది అని చెప్పారనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ ఆమె బానే చేస్తారు. ఇంతకు ముందంటే చెప్పాం కదా, కామనర్స్ మీద ఉన్న నెగటివిటీ వల్ల, ప్లస్ ఆమె చేసిన కొద్దిగా ఎవరైనా ఆడుతున్నప్పుడు ఆ రంగు టాస్క్‌లో తను చేసిన బిహేవియర్ గానీ, లేకపోతే ఓవర్ ద బోర్డ్ డిస్కషన్స్ గానీ, ఇవి నచ్చక జనాలకి ఎక్కువ మాట్లాడుతూనే ఉంటుంది తప్పితే ఆట ఏమి ఉండదు అన్నట్టుగా అయింది. టాస్క్స్‌లు ఇవన్నీ గూడా అంతగా పెర్ఫార్మ్ చేయకపోయినా గూడా. బట్ లాస్ట్ 1 వీక్ అయితే గనక హర్ గ్రాఫ్ ఈస్ ఆల్సో గుడ్. అందు గురించే తనకైతే సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఇంకా పవన్ డీమాన్‌కైతే చెప్పారనమాట, మీరు అందరితోటి కలుస్తున్నారు. తనైతే చెప్పుకుంటాడు, నేను ఫ్రీగా ఉంటాను, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను, ఫైర్ అవ్వాల్సిన చోట అవుతాను. ఇవన్నీ కరెక్ట్, అన్నీ అవుతున్నాయి. బట్ నాట్ 100%, 70% అయ్యింది. ఇంకా కొద్దిగా ఇంకెక్కువ షోకేస్ చేసుకుంటే గనక తనకు గూడా గోల్డెన్ స్టార్ వస్తుందని చెప్పారు. డిమాండ్ పవన్ అయితే అన్ని చోట్ల కనిపిస్తాడండి, అందరితోటి ఉంటాడు, ఆడతాడు గేమ్. పవన్ కళ్యాణ్ తనకైతే గనక అప్రిషియేషన్ ఫస్ట్ అయితే వచ్చింది, అందరూ క్లాప్స్ అయితే కొట్టారు. ఎందుకంటే తను ఈ వీక్ నిజంగానే కనిపించాడు, ఆడాడు, వినిపించాడు అన్నట్టుగా అన్ని చోట్ల అన్నీ పెట్టాడండి.
కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు జెన్యూన్గా ఆడతావు, జెన్యూన్గా మాట్లాడతావు, జెన్యూన్గా మోసపోయావు అన్న వర్డ్ వెంటనే రీతు చౌదరిని చూస్తే కనుక రీతు చౌదరికి అయితే అన్నట్టుగా చూస్తారు, ఎక్స్ప్రెషన్ ఇస్తారు. కానీ నేను ఒప్పుకుంటాను, ఆయన ఏమి మోసపోలేదు, ఆయన చేసినవి ఆయన చేశారు గేమ్ ప్లాన్లో. ఇక్కడ ఈమె చేసేసరికి ఆయన కరెక్ట్ అంటే ఆయన మోసపోయాడేమో అని ఆయన ఫీల్ అవుతున్నాడు. బట్ ఆయన చేసింది గేమ్ అయితే వీళ్ళు చేసేది కూడా గేమే అవుతుంది అని నా ఒపీనియన్. నేనే ఆల్రెడీ నా వీడియోస్లో రివ్యూస్లో చెప్పాను దాని గురించి. ఇంకా మిగిలింది ఎవరండి, భరణికి అయితే గనక మంచి ఇది ఇచ్చారు అన్నట్టు, ఇన్పుట్స్ అయితే ఇచ్చినట్టు అనిపించిందండి. డైరెక్ట్గా మొహం పైన మీరు ప్రకాష్ రాజ్ లాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రకాష్ రాజ్ లాగా కామ్ గోయింగ్గా నవ్వుతూ ఉన్నట్టుగా ఉండిపోతే కష్టము. మీరు రేలంగ్ మావేలాగా అన్ని బాండ్స్ పెట్టుకుని అందరితోటి మంచిగా ఉంటానంటే కష్టము. గేమ్ అయితే ఆడాలి అని చెప్పి, సో ఆ సేఫ్ గేమ్ నుంచి బయటపడండి అని చెప్పారు. సో చూడాలి ఎటువంటి చేంజెస్ ఉంటాయి. కానీ ఇంకా 2 వీక్సే ఉందండి. ఈవెన్ దో భరణి గారు ముందరికి వెళ్తారు, ఒక్క నిమిషం అండి. సో భరణి గారికి ఆ ఛాన్స్ ఉంది, ముందరికి వెళ్తారు అన్నా కూడా ఆయనకి ఏంటంటే ఈ సేఫ్ గేమ్ వల్ల వేరే ఛాన్స్ వచ్చినా ఎవరిని తీసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అన్నీ చేయలేకపోతున్నారు. అలాగే బ్యాక్ బైటింగ్ లాగా వేరే వాళ్ళ గురించి వేరేగా మాట్లాడుతూ ఇలాగ కొద్ది సందర్భాల్లో దొరికిపోతున్నారు అనమాట. సో అది మున్ముందు అంటే టఫ్ అయిపోతుంది కాబట్టి గేమ్, అది అందరికీ నచ్చకపోవచ్చు. సో ఇక్కడైతే కనుక మంచి ఇన్పుట్టే వచ్చింది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి కనుక ఆయన సేఫ్ గేమ్ని అంటే ఎక్కడ రేస్ చేయాలో పాయింట్. ఇప్పుడు సంజన విషయంలో నాకు నచ్చలేదంటే, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నీ ఇల్లు కాదు అని ఏదో ఒక వార్నింగో లేకపోతే ఏదైనా చెప్పడమో స్టేట్మెంట్లు ఇవ్వడమో చేస్తే బాగుంటుంది. అంతేగాని అంతవరకు తెలీదు అన్నట్టుగా కూర్చుని నువ్వే చేసావా, నేను ఇలాంటి నోటికాడిది ఇది లేగేసుకోవడం సిగ్గులేదా ఇది అనడం కన్నా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా రీతు చౌదరికి అయితే కనుక మీ గేమ్ బాగుంది ఇది అదని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా గెలవట్లేదు అన్నట్టుగా చెప్పారు. ఆబ్వియస్గా రీతు చౌదరి అయితే ఆడుతూనే ఉన్నారండి. తను 100% టాస్క్స్, కంటెంట్ అన్నీ ఇస్తున్నారు. ఆమె కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్ కింద మారారు దాదాపుగా. కాకపోతే ఏంటంటే ఆమెకి నెగిటివిటీ ఉండడం వల్ల అది ఎప్పటికీ పాజిటివిటీ అవ్వకపోవడం వల్ల ఆమెకి ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత నుంచి కంటెస్టెంట్స్ యాడ్ అవుతూ ఉంటే కనుక అప్పుడు ఛాన్సెస్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మంచి గేమ్ అయితే ప్లే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి తనూజకి కూడా బాగా చెప్పారు. డైరెక్ట్ అయితే నువ్వు బాండ్స్ పెట్టుకుని ఎక్కువ అలగటాలు, ఎక్కువ క్రై చేయడం ఇది చేస్తున్నావు, బాత్రూంలో మీకు సపోర్ట్ కూడా వస్తారు ఎవరైనా అని ఇండైరెక్ట్గా వేయడం పంచ్. ప్లస్ ఈ పోపు దగ్గర జరిగిన పోపు గొడవకి సంబంధించిన వీడియోస్ ప్లే చేసి ఇది నేను అప్పుడు చెప్పానండి, అంటిల్ తను బ్యాగ్స్ విసిరేదాకా వచ్చినంత వరకు కూడా తను ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు కాబట్టి తనూజ అక్కడ గొడవ అయితే పెద్దదైంది. మీరు సంజన విషయంలో అనుకోవచ్చు, ఏంటి సంజన డ్రాగ్ చేసింది కదా అంటే సంజన డ్రాగ్ చేయడానికే ఉంటారు ఆమె కంటెంట్ గురించి. బట్ చెప్తున్నా కదా, ఆ పొజిషన్ వరకు వచ్చేదాకా ఇవి తెచ్చుకోకుండా ఉండాలి. ఎందుకంటే సంజన అప్పటి వరకు కూడా కామ్ గోయింగ్గానే అడుగుతారనమాట, ఏంటి ఎందుకు ఇవ్వండి నాకు కాస్త ఇదేదని చెప్పినా కూడా. ఇక్కడ దివ్య వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుంది పాయింట్. ఎందుకంటే దివ్య కొద్దిగా యారగెంట్గా ఏంటి నాకు ఫుడ్ మానిటర్తో మాట్లాడాలని ఉంది, ఏమి చెప్తే నేనెందుకు చేసేది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అనమాట. ఈవెన్ డీమన్ పవన్ కూడా ఆ సిచ్యువేషన్లో. సో ఇదంతా కూడా నేను నా రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఉద్దేశం ఇంకా సేమ్ అదే. ఇక్కడ తనూజాకి వచ్చిన ఇన్పుట్ కూడా కరెక్ట్ అనమాట. నువ్వు ఓవర్ రియాక్ట్ అనవసరం చోట్ల అయితే కనుక తప్పు, రైట్ అట్ కరెక్ట్ ప్లేస్లో స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే లోపల అమ్మాయి ఆ వయసులో కాదు ఇదని గొడవ వచ్చినప్పుడు డీమాన్ పవన్ ఇదన్నప్పుడు అక్కడ రైజ్ అవ్వాలి. అక్కడేమో కామ్గా కూర్చుని నీ అంతటికి నువ్వే ఇదేంటి ఇది అని ఆశ్చర్యపోయి ఉన్నావు, కానీ యూ డిడెంట్ రైజ్ యువర్ వాయిస్. సో రైజ్ యువర్ వాయిస్ అట్ రైట్ ప్లేస్ అన్నట్టుగా చెప్పడం కరెక్ట్, బాగా అనిపించింది అనమాట.
ఇంకా సుమన్ శెట్టికి వచ్చేసి మంచి ఇన్పుట్సే వచ్చాయి. మీరు ఖచ్చితంగా గోల్డ్ స్టార్ అవుతారు. వస్తుంది మీకు. ఇంకా కొద్దిగా కష్టపడాలి ఇదని. ఇక్కడ ఇది మాత్రం నేనైతే ఒప్పుకోనండి. ఎందుకంటే గోల్డెన్ స్టార్ ఇచ్చేటట్టయితే గనక మరి ఈ వీక్‌లో ఎవరు 'డీమాన్ పవర్' 3-4 వీక్స్ నుంచి ఆడుతున్నాడు. ఇంకా 'రీతూ చౌదరి' ఆడుతోంది. వీళ్ళకే రావాలి, తనకెప్పుడో వచ్చేయాలి అని చెప్పడం కొద్దిగా కరెక్ట్ కాదు. సుమన్ శెట్టి ఏదో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఐ మీన్ అది పీఆరా ఏంటా అన్నది నాకు తెలీదు గానీ, ఎక్కువ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉండేసరికి ఆయనకి కొద్దిగా స్పెసిఫిక్ నోట్స్ ఇవి ఇలా వస్తున్నట్టు అనిపిస్తోంది. అంతే తప్పితే అంత మిగతా వాళ్ళతో పోల్చి పొగడడం అనేది కొద్దిగా తక్కువ. ఇంకా అంతేనా అండి? ఎస్. సో ఇంకా దివ్యాకి వచ్చేసి నువ్వు అనవసరంగా క్వశ్చన్స్ రైజ్ చేయడం ఇది, ప్లస్ తన గురించి తను చెప్పుకోమన్నప్పుడు 1 వీకే అయింది కాబట్టి నేను ఇంకా టాకటివ్ మంచి పాయింట్స్ ఇవన్నీ పెడుతున్నా అని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందన్నారు. ఇది ఎందుకు పాయింట్ అవుట్ చేశారంటే మొన్న చూసాం తను వాళ్ళందరూ ఏదో స్కిట్ చేస్తుంటే తిని పడుకుని తలనొప్పి అని చెప్పి నిద్రపోతూ ఉండడం, అది బిగ్ బాస్కి అని కాదు, కొంతమందికి నచ్చి ఉండకపోవచ్చు. సో దాన్ని రైజ్ చేశారు. సో డెఫినెట్గా నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇన్పుట్స్ తీసుకున్నాను కాబట్టి నేను ట్రై చేస్తాను సార్ అని చెప్పడం బాగుందనమాట. ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తారో చూడాలన్నమాట. ఇంకేమైనా కొత్త రకం, ఎందుకంటే ఆమెకి స్ట్రెంగ్త్ వచ్చేసి ఎక్కువ మాటలేనండి. సో ఆబ్వియస్గా ఈ డిస్కషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, మన నామినేషన్స్ వచ్చినప్పుడు వీటిలప్పుడు కొద్దిగా మాట్లాడగలరేమో కానీ గేమ్ అనేది కొద్దిగా తక్కువ. ఫిజికల్ గేమ్ బాగానే ఆడారు, బట్ స్టిల్ ఆ గేమ్ వచ్చేసరికి ఎలాగా విన్ అవుతారా చూడాలి. సారీ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్టార్. ఇంకా మిగిలింది సంజన అండ్ ఫ్లోరా అండ్ హరీష్కి. సో ఫస్ట్ అయితే కనుక ఫ్లోరాకి అయితే బ్లాక్ స్టార్ డైరెక్ట్గానే ఇచ్చి, మీరు ఆట ఏమీ కనిపించట్లేదు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. రీతూ చౌదరి తోటి దీంతో కొద్దిగా క్లాష్ వచ్చినప్పుడు కూడా ఆ విషయంలో లాస్ట్ గేమ్లో నేను ఇంక రీతూ ఉంటే ఆడనని చెప్పి పక్కకి వెళ్ళారు కానీ, బట్ యూ హ్యావ్ మీకు ధైర్యం లేదు ఆడడానికి అన్నట్టుగా చెప్పడం కరెక్ట్గా అనిపించింది. అందుంచే ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటారు. శ్రీజ తను ఐ మీన్ రీతూ చౌదరి అండ్ మీరు ప్లే చేసినప్పుడు శ్రీజ ఏమో రీతూ చౌదరిని పట్టుకుంటే అది బాల్ తీసుకుని వచ్చి కామ్గా వేసుకున్నారు, మీరేమీ చేయకుండా. సో అది అప్పుడు ఫెయిర్ గేమ్ అయినప్పుడు ఇక్కడ కూడా తిని స్ట్రాటజీ వాడింది కదా, పక్కకి మిమ్మల్ని గెంటేసినా నెట్టుకుని వెళ్ళినా కూడా అది తనది ఫెయిర్ గేమే, అందులో తప్పేం లేదు. సో మీరు ఖచ్చితంగా ఇది అన్ఫేర్ అని అనుకోకుండా ముందర మీరు భయపడుతున్నారు కాబట్టి గేమ్ ఆడట్లేదు, సో భయాన్ని జయించండి ఫస్ట్ అని చెప్పడం చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా సంజన అండ్ హరీష్ని అయితే నుంచోబెట్టారు. వీళ్ళిద్దరిలో ఎవరికి బ్లాక్ స్టార్ ఇది ఏదైనా రావాలి అని చెప్తారేమో. ఫస్ట్ సంజన గురించి అయితే కనుక అన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. ఆమెకైతే ఇది స్వీట్ వార్నింగ్ కాదు, హార్ష్ వార్నింగే. ఆమెకి ఖచ్చితంగా ఈ కోటింగ్ అయితే కావాలి. ఈ వీక్ ఆర్ ఈ డే నుంచి తను చేంజ్ చేసుకోకపోతే కనుక తన గేమ్ గ్యారంటీగా ఇంకా 2-3 వీక్స్లో, అంటే పిఆర్ ఉంటే ఓకే ఉంటారేమో కానీ, బట్ ఆమె గేమ్ అయితే ఇంకా ఇంప్రూవ్ అయితే అవ్వదండి. ఇదే దొంగతనాలు కంటిన్యూ చేస్తే కనుక. అన్నీ బాగున్నాయి, ఆ ఒక్క థెఫ్ట్ కాన్సెప్ట్, ప్రాంకుల్లో థెఫ్ట్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ చెప్తే చేసి అలాంటిది ఏదైనా వస్తే ఓకే, అంటే మీకు చెప్పాం కాబట్టి చేశారని చెప్తే బాగుంటుంది కానీ, ఇంకా థెఫ్ట్ అనేది చేయకుండా కంటిన్యూ అయితే బాగుంటుంది. గుడ్లన్నీ తినేసి ప్లస్ వార్నింగ్ కూడా క్లియర్గా చెప్పారండి. ఇంకా అంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పరు. నువ్వు ఇలాగ థెఫ్ట్ చేయడం బాగాలేదు ఒకటి, రెండోది ఆ మాటలు వదలడం గురించి అనవసరంగా అందరి మీద నీ ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తావు. ఇప్పుడు భరణి అన్నది కూడా తప్పేం లేదు, ఎందుకంటే భరణి అంటే మనం స్టార్టింగ్లో చూసాం కదా, సిగ్గు లేదా అందరిది లాక్కుని తినేస్తాం అనే దాంట్లో తప్పు ఎందుకు లేదంటే మీరు ప్రాంక్ స్టార్ట్ చేయడం వల్లే తనకు అటువంటి ఇది వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ ప్రాంక్స్ ఆపేస్తే బెస్ట్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రాంక్ అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది ప్రాంక్ కాదు, మాకు అసలు నచ్చట్లేదు. ఆడియన్స్ అని చెప్పలేదు కానీ, బట్ ఎవరికి నచ్చట్లేదు, ఐ సజెస్టింగ్ ఫ్రమ్ మై హార్ట్ అన్నట్టుగా చెప్పి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ గేమ్ అని చెప్పారు. ఇంతకన్నా ఇంకా
అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అయితే గనక ఇంకెవరు చెప్పలేరండి. ఎందుకంటే 'బిగ్ బాస్'లో ఇది చాలా 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 పెద్ద హింట్. ఇంత హింట్ వచ్చిన తర్వాత కూడా మార్చుకోకపోతే గనక చాలా చాలా కష్టము. ఇంతవరకు ఉన్న అంటే డ్యామేజ్ ఎలా అవుతుందంటేనండి, తనకి పేరు ఏదో అంచెలంచెలుగా ఇప్పుడు 'ఇమ్మాన్యుయల్‌కి' గాని, లేకపోతే ఇంకోళ్ళెవరికో వచ్చినట్టుగా రాలేదు గదా! కళ్యాణ్‌కి వచ్చినట్టు ఈమెకి ఇలాగ స్పార్క్ అయ్యి స్టార్టింగ్‌లో ఉంది గాబట్టి అక్కడి నుంచి పేరొచ్చేసి అందరూ జనాలు అలాగే అటాచ్ అయ్యారు. అలాగే స్పార్క్ లాగానే అటాచ్‌మెంట్ పోతుందనమాట. ఎందుకంటే ఫా ఈ బయటనున్న మామూలుగా మనం అందరం గూడా ఎలా కనెక్ట్ అవుతామంటే, వాళ్ళొక్క మంచి పని చేసినా, లేకపోతే 10 మంచి పనులు చేసినా వచ్చే ఇంపాక్ట్ తోటి కనెక్షన్ చాలా తక్కువుంటుంది. 10 మంది జాయిన్ అవుతారేమో అంతే. బట్ వేరాజ్ ఒక్క నెగెటివ్ పని చేస్తే గనక 100 మంది దూరం అవుతారు అన్నట్టుగా అనమాట. అంటే వారికి ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఎవరుంటారో వాళ్ళు 100 మంది ఎళ్ళిపోతారు ఆ నెగెటివ్ పనికి. సో, తను అది ఆట తెలుసుకొని ఆడితే గనక విల్ బి డెఫినెట్‌లీ గుడ్ పొజిషన్‌లో ఉంటారు. అదర్‌వైజ్ చాలా 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 కష్టము. సంజనాకి ముఖ్యంగా. ఎందుకంటే డ్యామేజ్‌తో ఎళ్తారు బయటికి. అది వెళ్ళకుండా చూసుకుంటే అట్‌లీస్ట్ అది బెస్ట్ కదా అని. సో, తనకైతే ఇంకా సిల్వర్ స్టార్ ఇస్తారు. నువ్వు సిల్వర్ స్టార్ ప్లస్ దొంగల బోర్డ్ అయితే ఏశారు. నువ్వు ఇలాంటి మాటలు ఇవన్నీ వదులుకోకపోతే కష్టము. ప్లస్ నీకు దొంగల బోర్డ్ ఎప్పుడు తీయాలా ఏంటా అన్నది బిగ్ బాస్ చెప్తారు. నెక్స్ట్ స్టెప్స్ ఇదంతా. అలాగే సిల్వర్ స్టార్ నువ్వు మిగిలిన ఆటలన్నీ ఆడుతున్నావు కాబట్టి నీకు ఇస్తున్నా అని చెప్పి ఇవ్వడం పర్ఫెక్ట్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ముందర అడుగుతారనమాట. హరీష్‌కి ఇవ్వాలా? నువ్వు చెప్పు ఎందుకు హరీష్‌కి ఇవ్వాలి? లేదంటే హరీష్ మీరు సంజనాకి ఏ స్టార్ ఇస్తే బెస్ట్ అన్నది చెప్పి అడుగుతారనమాట. హరీష్ అయితే ఇక్కడ ఇంకా స్టిల్ తన నెగెటివ్ దీంట్లోనే ఉంటారు. బట్ ఈ లాస్ట్ ఫ్రైడే ఆర్ ముందర థర్స్‌డే జరిగిన ఎగ్స్ విషయం బట్టి చూస్తే ఇంకేం అనలేరు. తన యొక్క ఒపీనియన్ అది. తనకి బ్లాక్ స్టార్ రావాలి. ఎందుకంటే తను ప్రాంక్ అనుకుంటోంది కాబట్టి ప్రాంక్ కాదు. ఆ లైన్ ఎప్పుడో దాటేసారు తను. సో, ఆబ్వియస్‌గా తనకైతే బ్లాక్ స్టార్ రావాలని జెప్పారు. వేరాజ్ హరీష్ గారికి బ్లాక్ స్టార్ ఎందుకివ్వాలి అంటే గనక, ఈమె ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే పర్సనల్స్ చెప్పారండి. పర్సనల్స్ ఏమి కాదన్నారు గానీ, అంటే ఈ జరిగిన పర్సనల్ ఇష్యూస్ ఇందులో జరిగినవే చెప్పుకొచ్చారు. షోలో ఉంది కాబట్టి అది పర్సనల్ అని గూడా అనలేము. సో, 2 విధాలుగా మాట్లాడొచ్చు. బట్ స్టిల్ తనైతే ఏం చెప్పారంటే, షోకి తన వల్ల ఎటువంటి యూజు లేదు. ఒక సైడ్ కూర్చొని తనంతటికి తను ఆలోచించుకుంటూ ఎవరైనా వచ్చి పలకరించినా గూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారంటే అది 100% కరెక్ట్ అండి. హరీష్ తోటేంటంటే మంచిగా మాట్లాడేవాళ్ళు గూడా వాళ్ళెళ్లి మాట్లాడితే ఆయనకున్న హార్ష్ టోన్ గాని, లేకపోతే హార్ష్ వర్డ్స్ గాని ఆయన యూజ్ చేసేవి ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అయిపోతాం మనం. అందు గురించి అంటే ఏంటి మీరిప్పుడొచ్చారా? నాకు వాటర్ ఎందుకు ఇప్పుడు వాటర్ ఎళ్లి ఇచ్చామనుకోండి, వాటర్ ఎందుకు తీసుకొచ్చారు? ఇందులో ఏమైనా కలిపారా? విషం కలిపి ఉండొచ్చు కదా! అంటే మనకి తీసుకెళ్ళిన వాళ్ళకి సుర్రని కాలుతుందన్నమాట. సో, అలాంటి మాటలు మాట్లాడతాడాయన. సో, ఆబ్వియస్‌గా ఎవరు దగ్గరికెళ్ళరు, ధైర్యం చేయరు. బట్ ఏదైనా గేమ్‌లో మాట్లాడాల్సొస్తే అలాగే ఉంటుంది గానీ, అంత ఫ్రెండ్‌షిప్‌తో మెయింటైన్ చేసి ఎళ్ళేదన్నట్టు ఏముండదనమాట. సో, నాగార్జున అయితే గనక తనకైతే బ్లాక్ స్టార్ ఇమ్మన్నారు. నువ్వైతే ఎక్కడ కనిపించట్లేదు. నీకు ఇంజ్యూరీ అయిన తర్వాత ఇంకా అసలు కనిపించట్లేదు. సో, డెఫినెట్‌లీ నువ్వు పనికిరావు అన్నట్టుగా, ఈ షోకి పనికిరావు అన్నట్టుగానే చెప్పారనమాట. ఈవెన్ ఫ్లోరాకి గూడా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా అదే చెప్పారనమాట. సో, అదే జరిగిందండి. ఇంకా గోల్డ్ స్టార్స్ ఇవన్నీ, బ్లాక్ స్టార్, సిల్వర్ స్టార్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత, ఇంకా మిగిలిన బ్లాక్ స్టార్ ఇద్దరిలో ఎవరు ఇంటికి అర్హత గలవారు, ఎవరు అక్కర్లేదు అన్నవాళ్ళు నాకు ఆల్రెడీ వాళ్ళిద్దరూ అక్కర్లేదనే జెప్పాం. మళ్ళీ ఎందుకు అది పోటీ పెట్టడం, అది ఏదో ఇప్పుడు కావాలని హైలైట్ చేయడానికి లేకపోతే చూపించడానికి అంటే వీళ్ళు ఇదేదని చెప్పడం అంటే బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది నాకైతే. బిగ్ బాస్ ఫ్లోరాకేస్తే గనక ఫ్లోరాని పంపించేద్దాం అన్నా గూడా క్లియర్‌గా తనకి ఎక్కువ ఓట్స్ వచ్చిన హౌస్‌మేట్స్ ద్వారా. బట్ అది సాటర్డే కాకుండా సండే అయితే గనక వీళ్ళకి కలిసొచ్చేదేమో. బట్ ఇక్కడ క్లియర్‌గా ఫ్లోరాకైతే రాము రాథోడు, కళ్యాణ్, శ్రీజ, డీమాన్ పవన్, తనూజ, దివ్య, రితు. సో, అందరు కామనర్స్ ఎక్సెప్ట్ హరీష్ తప్పితే, ఏదంటే ఆయన వీనితో పోటీ పడుతున్నారు కాబట్టి సో, అందరు కామనర్స్ ఏసేశారు. ఇంకా రీతు, తనూజ, రాము అయితే ఏసారనమాట.
సో వీళ్ళందరిది దాదాపుగా ఒకటేనండి, ఆమె చెంచాగిరి చేస్తోంది అంతే తప్పితే అసిస్టెంట్ కింద ఉండిపోతుంది కాబట్టి గేమ్ అయితే ఆడట్లేదని. బట్ మనం చూసాము ఈ వీక్ అయితే కొద్దిగా ఒక్క ఫైట్ అని కాదులేండి, ఒక 20-30% అయితే ఆడారు. ఎల్లో టీం కింద ఆడారు, రెడ్ టీం కింద ఉన్నప్పుడు ఆడారు, అంతకుముందు బాల్స్ ఇవన్నీ పట్టుకునే దాంట్లో ఆడారు, తను బాల్ గెలిచి ఇమ్యూనిటీ గెలిచారు. సో టాస్క్స్, గేమ్స్ ఇవన్నీ ఆడుతున్నారు కానీ ఎక్కడా కూడా వాయిస్ అవుట్ చేయట్లేదు, తన యొక్క ఒపీనియన్ అయితే పెట్టట్లేదు. కాబట్టి ఆబ్వియస్గా తన స్ట్రెంగ్త్ తక్కువలాగే అనిపిస్తూ ఉంటుంది. అందులో సంజన అంటే ఇష్టం లేదు కాబట్టి ఇంకా సంజనతో ఎలా తిరుగుతున్నా ఎవరు తిరుగుతున్నా కూడా తనైతే ఇష్టపడరు కాబట్టి అక్కడ అందుగురించే ఫ్లోరాని కొద్దిగా కార్నర్ చేసినట్టు నాకైతే అనిపించింది. కార్నర్ అని కాదు, వాళ్ళ ఒపీనియన్లో కొద్దిగా అది యాడ్ అయిపోయి దానివల్ల వాళ్ళు ఓట్ అయితే ఫ్లోరాకి అయితే ఇచ్చారు. ఇంకా హరీష్కి కూడా భరణి, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సంజన ఇచ్చారు. సో ఇక్కడ నలుగురు కూడా కొద్దిగా పెద్ద తలకాయలే. వీళ్ళు నలుగురు కూడా ఒపీనియన్ అయితే క్లియర్గా ఉంది. తను ఏమి ఆట అయితే షోకేస్ చేయట్లేదు, అనవసరంగా వచ్చి కూర్చుని ఇదిగా ఉంటున్నాడు. సో అలాంటి వ్యక్తి అవసరం లేదు అన్నట్టుగా చెప్పడం అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. సో ఇలాగైతే జరిగిందండి. ఇందుకు బ్లాక్ స్టార్ వచ్చినందుకు తనకి ఫ్లోరాకి అయితే నెక్స్ట్ 2 వీక్స్ అయితే కంటిన్యూస్గా నామినేషన్లో ఉంచాలి, ఇంకెవరు చెప్పడానికి లేదు అని చెప్పారు. ఎందుకంటే 2 వీక్స్ చెప్పాను కదా, 2 వీక్స్ తర్వాత మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. సో ఆబ్వియస్గా అప్పట్లోగా ఈ ఫ్లోరాని పంపించేయాలి. అలాగే ఇంకోళ్ళు కూడా అంటే డబల్ ఎలిమినేషన్ చేస్తేనే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఒక్క నిమిషం అండి, 4, 5, 6, 7, 13 మెంబర్స్ ఉన్నారు. సో ఈ వీక్ హరీష్ వెళ్ళిపోతే కనుక 12 ఉంటారు. 12 పోతే కనుక ఇంకా దాంట్లో ఇద్దరిని తీసేస్తారనమాట మనకున్న సమాచారం ప్రకారం, ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీడియాలో వస్తున్న హల్చల్. సో టోటల్ 10 మెంబర్స్ ఉంటారు వీళ్ళు, కొత్తగా 6 మెంబర్స్ యాడ్ అవుతున్నారు. సో 16 మెంబర్స్ని ఆబ్వియస్గా టెనెంట్ల కింద కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి సో వీళ్ళందరినీ 6+ ఒక 2 or 4 టెనెంట్స్ కింద పెట్టేసి ఓనర్స్ని మిగిలిన వాళ్ళని పెట్టి సో వీళ్ళిద్దరికి మళ్ళీ కొత్త గేమ్స్ అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గేమ్స్ అయితే ఆడిస్తారు అన్నది నా యొక్క ఒపీనియన్. చూడాలన్నమాట ఎలాగా ఉంటుంది. ఎందుకంటే సంజనకి కూడా పనిష్మెంట్ కింద ఇంక ఈ వీక్ అంతా కూడా తన్ని టెనెంట్ కింద ఉంచేయమన్నారు, ఓనర్ కింద కాదు. సో టెనెంట్స్తో ఉన్నప్పుడు ఏ విధంగా తిని బిహేవ్ చేస్తుందో చూడాలన్నమాట మనం. సో అదండి జరిగింది. ఫ్లోరాని అందు గురించే 2 వీక్స్ కంటిన్యూస్గా చేసి డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ కాకుండా 5 వీక్ తీసేద్దాము వెన్ వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందర అన్నది ప్లాన్ కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఎందుకంటే తన వల్ల ఏమీ ఉపయోగం లేదు కాబట్టి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ పైన ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. కొద్దిగా ఎక్కువసేపు ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ బట్ అన్ని పాయింట్స్ కవర్ చేయాలని ట్రై చేశాను. ఇంకొక పాయింట్ మర్చిపోయాను ఏంటంటే సంజనకి అయితే మంచి మంచి పంచెస్ కూడా పడ్డాయండి. అది అంటే ఆమెకి మంచిదే, ఇంకా మాట్లాడకుండా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారని ఆమె సైడ్ నుంచి యాజ్ ఏ పిఆర్ కానీ లేకపోతే ఆమె ఫ్యాన్స్ కానీ హర్ట్ అయినట్టుగానే అనిపిస్తుంది. బట్ నా యొక్క ఒపీనియన్ చెప్పాను కదా, తనకైతే ఈ కోటింగ్ అవసరం. ఆ పంచ్ ఏంటంటే ఇప్పుడు రాము రాథోడ్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు అన్నది నిజంగా అయితే ఆమె ఉద్దేశంతో అనలేదు. ఇక్కడ పదే పదే రాముని పొగిడేటప్పుడు నువ్వు చూపించు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు చూపించు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అంటున్నారు అనమాట. సో అది కొద్దిగా గుచ్చుకుంటుంది సంజన గారికి. గుడ్, దానివల్ల తన గేమ్ అయితే చేంజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికి వస్తాం. దయచేసి 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 లైక్ చేయండి, సో దట్ మాకు కొద్దిగా రీచ్ వస్తుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.